ఇప్పుడు బ్యాక్ నెక్ కి అటాచ్ చేసుకున్నాము. ఇది బ్యాక్ నెక్. ఇలా ఈ రెండు ఈక్వల్ గా పెట్టి ఇక్కడ రఫ్ పెట్టాలి. ఇక్కడ రఫ్ పెట్టేసేయండి. ఇటు సైడ్ ఈ పార్ట్ ఇలా అయిపోయిన తర్వాత మనము హోర్లాక్ పెట్టుకుందాం. ఒకసారి హోర్లాక్ వేసుకోవాలండి దీనికి. ఇలా మనము చట్కా తీసుకున్నాము. ఈ చట్కాని ఈ సెంటర్ దగ్గర ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది సేమ్ ఇలాగే జాయింట్ ఈ చట్కా దగ్గర పెట్టుకొని ఇలా స్టార్ట్ చేసుకోవాలి. ఇటువైపు కూడా సేమ్ ఇలాగే జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు హోల్లాక్ వేసేసుకుందాం దీనికి.
ఓకే అండి, ఇప్పుడు మనము సైడ్ స్టిచ్ చేసేసుకుందాము. ఇవి రెండు ఈక్వల్గా చూసుకోండి, ఇవి రెండు ఈక్వల్గా వస్తాయి. మనం చంక హ్యాండ్ పొడవు లెంత్ వచ్చేసి 8.5, 10 నుంచి 8.5, ఒక 1 ఇంచ్ బఫ్ పెట్టుకున్నాం ఎక్స్ట్రాగా. కింద వచ్చేసి ఇక్కడ లైన్ ఉంది కదా, ఈ లైన్ కనబడుతుంది కదా, ఈ లైన్ మీద నుంచి మార్క్ చేసుకుందాము స్టిచ్చింగ్. ఇవి కింద రెండు జాయింట్లు ఈక్వల్గా పట్టుకోవాలి. ఇలా కుట్లు 1/2 ఇంచ్ డిస్టెన్స్తో వేసుకోవాలి. ఒకే గ్యాప్తో మన ఇష్టం 2, 3, 4 కూడా వేసుకోవచ్చు. అలా అయిపోయిన తర్వాత ఒకసారి ఇలా నీట్గా ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు వెనకల తాళ్ళు ఫిట్టింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ రెడీ అయిపోయింది. ఇక్కడ మనము తాళ్ళు రెడీ చేసుకొని